చైత్ర శుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో అభిజిత్ సుముహూర్తంలో త్రేతాయుగంలో శ్రీ ఆదినారాయణుడే శ్రీరాముడుగా జన్మించనట. అయోధ్యానగరం పులకించిపోయెనట. ప్రకృతి పరవశించి ప్రణమిల్లేనట. ఆకాశం పూల వర్షం కురిపించనట. పితృవాక్య పరిపాలకుడు, సర్వగుణ సంపన్నుడు, ధర్మాచరణ తత్పరుడు, దయాద్రహృదయుడు శ్రీరాముడు జన్మించిన రోజే శ్రీరామనవమి పండుగంట. భారత జాతికి పరమ పవిత్రమట. పల్లెపల్లెల్లో పట్టణాలలో శ్రీరామాలయాలను పచ్చని తోరణలతో ముస్తాబు చేసెదరు. విద్యుత్ దీపాలతో వెలుగులు నింపెదరు. శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభోగంగా జరిపెదరు. తండోపదండులుగా జనులు తరలివచ్చెదరు. కన్నుల పండుగగా కళ్యాణం తిలకించెదరు. భక్తి శ్రద్ధలతో పూజించెదరు. ఆటపాటలతో ఆనందించెదరు. జన్మ ధన్యమని పులకించిపోయెదరు. యుగాలు మారినా తరాలు మారినా శ్రీ సీతారాముల జంట మానవాళికి ఎప్పటికీ ఆదర్శమంట. ఆ దాంపత్య జీవితం అనుసరించే జంట ఇంట తరగని సిరుల పంట. గతి తప్పిన నేటి ప్రజాపాలనను శృతి చేయగా ఆ శ్రీరాముడే ఈ భారతావనిపై మళ్లీ జన్మించాలని, అలనాటి శ్రీరామ రాజ్యం మళ్లీ రావాలని మనమందరం మనసారా కోరుకుందాం. శ్రీరాముని గుణగణాలను అనుకరిద్దామని శపథం చేద్దాం. చైత్ర శుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో అభిజిత్ సుముహూర్తంలో త్రేతాయుగంలో శ్రీ ఆదినారాయణుడే శ్రీరాముడుగా జన్మించనట. అయోధ్యానగరం పులకించిపోయెనట. ప్రకృతి పరవశించి ప్రణమిల్లేనట. ఆకాశం పూల వర్షం కురిపించనట. పితృవాక్య పరిపాలకుడు, సర్వగుణ సంపన్నుడు, ధర్మాచరణ తత్పరుడు, దయాద్రహృదయుడు శ్రీరాముడు జన్మించిన రోజే శ్రీరామనవమి పండుగంట. భారత జాతికి పరమ పవిత్రమట. పల్లెపల్లెల్లో పట్టణాలలో శ్రీరామాలయాలను పచ్చని తోరణలతో ముస్తాబు చేసెదరు. విద్యుత్ దీపాలతో వెలుగులు నింపెదరు. శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభోగంగా జరిపెదరు. తండోపదండులుగా జనులు తరలివచ్చెదరు. కన్నుల పండుగగా కళ్యాణం తిలకించెదరు. భక్తి శ్రద్ధలతో పూజించెదరు. ఆటపాటలతో ఆనందించెదరు. జన్మ ధన్యమని పులకించిపోయెదరు. యుగాలు మారినా తరాలు మారినా శ్రీ సీతారాముల జంట మానవాళికి ఎప్పటికీ ఆదర్శమంట. ఆ దాంపత్య జీవితం అనుసరించే జంట ఇంట తరగని సిరుల పంట. గతి తప్పిన నేటి ప్రజాపాలనను శృతి చేయగా ఆ శ్రీరాముడే ఈ భారతావనిపై మళ్లీ జన్మించాలని, అలనాటి శ్రీరామ రాజ్యం మళ్లీ రావాలని మనమందరం మనసారా కోరుకుందాం. శ్రీరాముని గుణగణాలను అనుకరిద్దామని శపథం చేద్దాం.